నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు విద్యా జ్ఞాన సరస్వతి అమ్మవారి పుట్టినరోజు. మనం విద్యా జ్ఞాన సరస్వతి అమ్మవారు బాన్స్వాడలో ఉన్నాము. ఈ ఆలయంలో ఈ రోజు చాలా ప్రత్యక్షంగా భక్తులు తమ అమ్మవారిని తాము కొలుచుకునే విధంగా వెసులుబాటు కల్పించారు ఆలయ ధర్మకర్త శంభురెడ్డి గారు. నమస్తే అండి. మీకు జ్ఞాన సరస్వతి అమ్మవారి జన్మదినం సందర్భంగా ధన్యవాదాలు. అయితే ఈ రోజు భక్తులు 3 గంటలకి, ఉదయం 3 గంటల నుంచి ప్రారంభమై సేవలు జరుగుతున్నాయి అని విని మేము కూడా వచ్చాము. మరి ఆ సేవలేంటి, మీరు కల్పించిన ఆ వెసులుబాటు ఏంటి భక్తుల కోసం అనేది ఒకసారి చెప్పండి. శ్రీమాత్రే నమః. మాత్రే నమః. జగదంబ విశ్వపాలిని మాతాకి జై. జగన్మాత ఈరోజు లోకానికి జ్ఞానాన్ని ప్రసాదించిన జగన్మాత శ్రీ జ్ఞాన సరస్వతి దేవి జన్మదిన వేడుకలు. ఈరోజు అమ్మవారు పుట్టినరోజు కాబట్టి ఈ వసంత పంచమి రోజు అమ్మవారికి ఎక్కడ వసంత పంచమి వేడుకలైనా విశేషంగా పూజలు చేస్తాం. ఎందుకంటే చాలా తక్కువ ఆలయాలు సరస్వతి ఆలయాలు కాబట్టి ఆలయాలలో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. అందులో ప్రతి మనిషికి కావాల్సింది జ్ఞానం. ఆ జ్ఞానం లేనిది ఇంకా మనం ఏమీ చేయలేము. అంటే ప్రతిదానికి ఏది ఉన్నా లోక జ్ఞానం ఇచ్చేది అమ్మవారు. చదివే జ్ఞానం అనుకుని ఎప్పుడు అనుకోరు, లోక జ్ఞానం ఇచ్చేది అమ్మవారు. ఆ జ్ఞాన ప్రదాత ఈరోజు పుట్టినరోజు జన్మదిన వేడుకలు బాన్స్వాడ శ్రీ విద్యా జ్ఞాన సరస్వతి దేవాలయం నందు ఆలయ ధర్మకర్త ప్రేమల శంభురెడ్డి గారి చేతుల మీదుగా ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో అమ్మవారికి 108 మంది గంటలతో అమ్మవారికి పంచామృతాభిషేకాలు, తర్వాత అమ్మవారికి మంచి అలంకరణ కార్యక్రమము, 11 గంటలకి మంచి కుంకుమార్చన కార్యక్రమాలు, తర్వాత అమ్మవారికి అభిజిత్ లగ్నం అంటే 12 గంటల 5 నిమిషాలు రాముడు పుట్టిన టైము, రాముడు పెళ్లి చేసుకున్న టైంలో జగన్మాత పుట్టిన టైం. అందులో 12 గంటల 5 నిమిషాలకు శ్రీ జ్ఞాన సరస్వతి దేవి పుట్టిన టైం కాబట్టి అభిజిత్ లగ్నంలో అమ్మవారి జనన కార్యక్రమం, తర్వాత డోలారోహణం. అదే టయానికి మనం అమ్మవారికి ఊయల సేవ కూడా చేస్తాం. దాన్ని అయిన తర్వాత సాయంకాలం రథయాత్ర, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా అమ్మవారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా బాన్స్వాడ శ్రీ విద్యా జ్ఞాన సరస్వతి దేవి ఆలయం నందు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు పంచామృత కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మిగతా కార్యక్రమాలన్నిటి కూడా భక్తులు విశేషంగా వచ్చి అమ్మవారి కృపను స్వీకరించవలసిందిగా కోరుచున్నారు.
మరి ముఖ్యంగా అంటే ఈ రోజు అమ్మవారి జన్మదినం సందర్భంగానే ఇలా భక్తులకి 108 జంటలకి ఈ సౌకర్యాన్ని కల్పించారా? దీని వెనకాల ఏంటి అంతర్యం? అమ్మవారిని స్థాపన చేసి దరిదాపు 19వ సంవత్సరం. అమ్మవారి గుడి కట్టి 19వ సంవత్సరం. 19 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు ఇలా అమ్మవారి దర్శనంతో కూడిన అభిషేకాలు అర్చకులే చేసి అమ్మవారి అలంకరణ చేసిన తర్వాత పూర్తి అయిన తర్వాత అప్పుడు దర్శన భాగ్యం భక్తులకు ఇచ్చాము. అదే తెలుసు అందరికి. ఈ సంవత్సరం అందరూ కూడా మేము అభిషేకం చూడాలి, అందులో ధర్మకర్త గారు అందరము అనుకుంటున్నాము, అభిషేక భాగ్యమే మాకు లేదు, మేము ఒకసారైనా అభిషేకం చేద్దాము, మరి మీ చేతుల మీద అయినా మాకు దర్శన భాగ్యమైన అమ్మవారికి ఇవ్వమని అనుకున్నాం అందరము. సరే ఒక్కొరికి కాకుండా అందరు భక్తులందరూ కూడా ఇద్దామని ఒక మాట వేసేవారికి 108 మంది దంపతులు 3 రోజులలో వచ్చేసారు. అది ఈ రోజు జరిగిన కార్యక్రమం. అందరికి కూడా దర్శనం కూడిన భాగ్యం. మామూలుగా ఉత్సవ విగ్రహానికి అభిషేకాలు జరుగుతాయి భక్తుల చేత. మూల విరాట్కు అభిషేకం జరగడం అనేది చాలా అది సౌభాగ్యంగానే భావించాలి. అదే తన అమ్మవారి జన్మదినం రోజున అమ్మవారికి అభిషేకించే భాగ్యం కల్పించడం నిజంగా సంతోషం. ఎవరికైనా గర్భగుడిలో అనేది ఒక అర్చకుడికి తప్ప మిగతా ఎవరికి కూడా గర్భగుడిలో, ఎందుకంటే అర్చకుడు వెళ్ళడానికి కారణం ఏంటంటే కేవలం నిత్య అర్చకత్వం చేయడానికి, అంటే అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు పెట్టడానికి వెళ్తాడు తప్ప ఇంకేముండదు. అందరూ వెళ్తే అక్కడ ఇంకేముండదు. నిష్టగా అహర్నిశలు అమ్మవారి సేవలో ఉంటారు కాబట్టి అమ్మవారు ఎంత పవిత్రంగా ఉంచిదో అంత శక్తివంతంగా ఉంటుంది. బట్ ఆ శక్తిని మనం అందరం వెళ్ళి ఖరాబ్ చేయకుండా ఒక దర్శన భాగ్యంతోనే ఆ శక్తిని మనం తీసుకోవచ్చు. కేవలం అమ్మవారి చూపు మనం ఎక్కడున్నా సరే అమ్మవారి దర్శనం మన మీద పడితే చాలు, మనం మంచిగా అయిపోతాం. అలాంటిది మనం లోపలికి వెళ్ళే మనం చేయాలని ఏమీ లేదు. కానీ ఈ రోజు విశేషంగా అమ్మవారి జన్మదినం, అందరూ అందులో కొద్ది అయినా పాలు పంచుకొని ఆ అమ్మవారికి అభిషేక కార్యక్రమంలో వాళ్ళకి పాలు పంచుకోవాలన్న ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. అమ్మవారి పుట్టినరోజు వచ్చిన భక్తులందరికీ అమ్మవారి వసంత పంచమికి శుభాకాంక్షలు. మాఘ శుద్ధ పంచమి రోజు అమ్మవారి పుట్టినరోజుగా వసంత పంచమిగా జరుపుకుంటాం. ఈ రోజు అమ్మవారు అందరికీ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అమ్మవారిని కొలిచినంతనే కొంగు బంగారుగా మన కోరికల్ని తీర్చి మనల్ని ఒక గమ్యం వైపు తీసుకెళ్తుంది. మనం చూసుకుంటున్నట్టయితే చూడండి, అమ్మవారి దగ్గర ఇసుకేస్తే రాలనంతగా జనం చాలా కిక్కిరిసి ఉన్నారు. అమ్మవారిని ఎంతసేపు అయినా వెయిట్ చేసి దర్శనం చేసుకుని వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి దీవెనకై వేచి ఉన్నారు.